ఇక నుంచి మీరు సర్వర్ డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్? మిమ్మల్ని జాబ్ నుంచి తీసేస్తున్నాను. సార్, నిన్న జరిగిన దానికి క్షమాపణ వేడుకున్నాను కదా సార్, మళ్ళీ ఏమైంది సార్? ఎందుకు తీసేస్తున్నారు సార్? ఏదైనా కారణం ఉందా సార్? ఉంది. ఏంటి సార్ అది? వెయిటర్ జాబ్ నుంచి తీసేసి అకౌంట్ సెక్షన్లో క్యాషియర్గా పోస్ట్ ఇస్తున్నాను. ఏమంటున్నారు సార్? నిజమండి. నేను నమ్మలేకపోతున్నాను సార్. తప్పు చేసిన వాడిని కింద స్థాయి ఉద్యోగంలోకి పంపిస్తారు, మీరేంటి సార్ పై స్థాయికి పంపిస్తున్నారు? సార్, ఏదైనా కారణం ఉందా సార్? మీ గురించి ఎంక్వైరీ చేశాను. మీరు చెప్పింది నిజమని తెలుసుకున్నాను. మీ వల్ల 10 మంది కాదు 10 ఊళ్ళు బతికేవని తెలుసుకున్నాను. మీ కుటుంబానికి మంచి పేరుందని తెలిసింది. అందుకే నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. నిన్న నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అయ్యో, అంత మాట అనకండి సార్. మీరు ఇలా రండి, ఈ సీట్లో కూర్చోండి. అయ్యో, రండి సార్, కూర్చోండి. నలుగురిలో నా గౌరవం తగ్గిపోకుండా ఇటువంటి స్థానం ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను సార్. పర్లేదండి, ఇక నుంచి మీరు ఈ జాబ్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. వేదవతి గారు, ఎందుకు కంగారు పడుతున్నారు? ఎవరత్తయ్య వాళ్ళు? గతంలో నేను సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఒకటి స్టార్ట్ చేశాను కదా, ఆ కమిటీలో మెంబర్స్ వాళ్ళు మనల్ని చిన్న ఇంట్లో చూశారంటే పరువు పోతుంది. ఇప్పుడు మన అవతారాలు కూడా బాలేవు, నాగా నట్రా ఏమీ లేవు. బాగున్నారా? బాగున్నాను. ఈ మధ్య అసలు కనిపించడం లేదు. పర్సనల్ పనుల మీద తిరుగుతున్నానులేండి. ఓ అవునా? ఈ అమ్మాయి ఎవరు? రెండో కోడలండి. నడుచుకుంటూ వెళ్తున్నారేంటి? కారేమైంది? ఊరికే వాకింగ్ వచ్చాం. వాకింగ్. మీరుండేది బంజారా హిల్స్ లో, అక్కడి నుంచి ఇక్కడికి వాకింగ్ వచ్చారా? ఊరికే సరదాగా అలా వస్తుండగా కార్ రిపేర్ వచ్చింది, మెకానిక్ దగ్గర వదిలొచ్చాం. ఎప్పుడు అమ్మవారిలా ఒంటి నిండా నగలుంటాయి, ఇప్పుడేవి కనిపించడం లేదేంటి? చైన్ స్నాచర్స్ ఎక్కువైపోయారు కదా, అందుకే రిస్క్ ఎందుకు అని. ఈ ఇంటి ముందున్నారేంటి? కొత్తగా ఈ ఇంట్లోకి వచ్చారా ఏంటి? కాదు. అవును. అవునా కాదా? కోడలు అవునంటుంది, అత్త కాదంటుంది. కాదు. అవును. ఇప్పుడు రివర్స్ లో అంటున్నారు ఏంటండి మీ కన్ఫ్యూజన్? అవును, మేము ఈ ఇంట్లోకి వచ్చాం. ఇది చెప్పడానికి కంగారెందుకు? మీ ఇల్లు రాసిమ్మంటావా ఏంటి? పదండి లోపలికి వెళదాం. ఎందుకు? అదేంటండి, మీ ఇంటికొస్తే మీరు చాలా మర్యాదలు చేసేవారు కదా, ఇప్పుడేంటి బయట నుంచోబెట్టి మాట్లాడుతున్నారు? ఇంతకు ముందైతే ముందు లోపలికి రండి, తర్వాత మాట్లాడుకుందాం అనేవారు మీరు. అతిథులకి మీరిచ్చే గౌరవం గురించి మేమంతా గొప్పగా చెప్పుకుంటాం తెలుసా? పదండి వెళదాం. అది మనం మరోసారి కలుద్దాం. ఎందుకు? పనుంది అందుకు. అత్తయ్య, ఇప్పటిదాకా కవర్ చేసినవన్నీ బట్టబయలైపోతాయి. బయట నిలబడి మాట్లాడుకుంటున్నారేంటి? ఈ అమ్మాయి చిన్న కోడలు కదా? అవునండి. అంత పెద్ద ప్యాలెస్ వదిలి అందరూ ఇక్కడున్నారేంటి వేదవతి గారు? నేను చెప్తాను. ఆ ఇంట్లో చిన్న చిన్న వాస్తు దోషాలున్నాయని మా సిద్ధాంతి గారు చెప్పారు. అందుకే ఆ మార్పులు జరుగుతున్నాయి. ఓ వారం 10 రోజులు టైం పడుతుంది. ఎందుకంత కోపంగా చూస్తారు వేదవతి గారు? నువ్వెప్పుడొచ్చావు అక్క? అందరికీ నువ్వు మర్యాదలు చేస్తున్నప్పుడే వచ్చాను. మరి లోపలికి రాలేదే? నేను లోపలికొస్తే
ఈ ఇల్లు వీళ్ళది కాదు అని చెప్పేస్తానేమోనన్న భయంతో లోపలికి రాలేదు. అలా వాళ్ళ ముందు చెప్పొచ్చు, మీ పరువు కూడా తీయొచ్చు, కానీ అలా చేయలేదు. ఎందుకంటే మీ పరువు కాపాడడానికి అవని ఎంతో తాపత్రయపడింది. అదంతా వృధా అయిపోకూడదని అలా చేయలేదు. నా చెల్లెలు నీ స్నేహితుల దగ్గర నీ గౌరవం కాపాడింది కదా, దీనికి ఎన్ని లక్షలు ఇస్తావో చెప్పు. అంటే ఇదంతా డబ్బు కోసం చేసిందా? మీ ఇంటికి భోజనం తీసుకొని వస్తే బదులుగా డబ్బులు ఇవ్వబోయావు కదా, ఇది అంతే అనుకో. మీ పరువుకి రేట్ ఎంత, మీ గౌరవానికి రేట్ ఎంత, మీ వంశ కీర్తికి రేట్ ఎంత? ఎందుకక్క అలా మాట్లాడతావు? ప్రతి దానికి డబ్బుతో విలువ కట్టకూడదన్న విషయం వీళ్ళకి తెలియాలి కదా అవని. నీ స్థానంలో ఈ నిహారిక ఉంటే నువ్వు చేసినట్టే చేస్తుందా? చెయ్యకపోగా అత్త పరువు తీసి బజారున వేస్తుంది. నా చెల్లెలు ఈ ఇంట్లో ఉండి సంతోషంగా ఉంది అనుకుంటున్నారా? ఎప్పుడు మీ ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మీకు పూర్వ వైభవం రావాలనే దీని తపనంతా. ఇప్పటికైనా అవనిని అర్థం చేసుకోండి వేదవతి గారు. అత్తయ్య, మనం ఇక్కడే ఉంటే సాయంత్రం వరకు క్లాస్ తీసుకుంటూనే ఉంటుంది. వెళ్దాం పదండి. ఛీ, నువ్వు మారవే బాబు, కుక్కతో ఒక వంకర.